4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతి అంటే పరలోకంలో. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ఆయన విశ్రాంతి అంటే కానాన్ దేశం కాదు. ఆయన విశ్రాంతి అంటే పరలోకం. ఆయన విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం, ఒకవేళ ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పునేమో భయం కలిగి ఉన్నాడు. క్రైస్తవులను ఏమన్నాడు? ఆ వాగ్దానంలో ఒకవేళ పొందకుండా ఉంటారేమో జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు. భయం కలిగి ఉండండి. వారికి ప్రకటింపబడినట్టు మనకున్న స్వార్థ ప్రకటించబడింది. వారికి ప్రకటించబడింది, మనకు కూడా స్వార్థ ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో కలిసి విశ్వాసం కలగారు, కలిసి ఉండలేదు. ఎవరో ఆ ఇశ్రాయేలీలు. అది వినిన వాళ్ళతో కలిసి ఉండలేదంట. వాళ్ళు వినిన వాళ్ళతో ఎప్పుడైతే కలిసి ఉంటారో విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోద్ది. ఎలా వాక్యం విన్నారో లోకంలో కలిసి ఎక్కడికో పోయారు అనుకోండి, ఏమవుతుంది అంటే విన్న వాక్యము మనకు వంటపడ్డాలంటే విశ్వాసులతోనే కలిసి ఉండాలి. అప్పుడు మనం ఒకరికొకరు ప్రోత్సహించుకుంటారు, ఏమన్నా కాదా, హెచ్చరించుకుంటారు. అది విశ్వాసులతో కలిసి ఉంటే ఏమవుతుంది? మనము నిష్ప్రయోజనం అయిపోతుంది వాక్యం విన్న వాక్యం. 3వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు కీర్తన 95:11 చెప్పాడు కదా, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఎవరు? క్రైస్తవులైన మనము ఆ విశ్రాంతిలో ఏం చేస్తున్నాం? అది అవిశ్వాసులైన ఇశ్రాయేలు వెళ్ళలేకపోయారు, విశ్వాసులైన క్రైస్తవులు వెళ్తున్నారు. ఏ విశ్రాంతిలోకి? దేవుడు అనుగ్రహించే విశ్రాంతిలో. వాక్యం ఎప్పుడు నిష్ప్రయోజనం అయిపోతుంది? విన్న వాక్యం అవిశ్వాసులతో కలిసి ఉన్నప్పుడు. చూడండి 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించాడు. ఆదికాండం 2:2. అవునా? దేవుడు తన కార్యాలను చేసి విశ్రమించాడు అని 7వ దినాన్ని గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. అంటే విశ్రాంతి అంటే 7వ దినం అనుకుంటారేమో అని చెప్తున్నాడు. విశ్రాంతి అంటే 7వ రోజు కాదు. అది దేవుడు ఆ దినాన్ని గురించి ఒక చోట చెప్పాడు. ఇదిగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఏది? కీర్తన 95:11. ఏంటి? ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? 7వ దినాన్ని విశ్రాంతి గురించా, పరలోక సంబంధ విశ్రాంతి గురించా? అది చెప్పడానికే 7వ దినాన్ని విశ్రమించాడు. అది చెప్పడానికి, దాని గురించి చెప్పట్లేదు దేవుడు. 7వ దినాన్ని విశ్రాంతి గురించి లేదా ఇశ్రాయేలు విశ్రాంతి దినాల గురించి చెప్పలేదు, పరలోకం గురించి చెప్పాడు అని చెప్తున్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించారన్న మాట నిశ్చయం గనక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనక, అవిధేయత చేత ఏం చేయలేదు గనుక నేడు మీరు ఆయన మాట విని ఎల్లా మీ హృదయాలను కఠినపరచుకోనని వెనక చెప్పిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినం నిర్ణయించున్నాడు. నేడని ఒక దినం నిర్ణయించాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎల్లా ఆ తర్వాత మరి యొక్క దినాన్ని గురించి ఆయన చెప్పకపోను కదా. విశ్రాంతి దినం అంటే దినాన్ని గురించి అనుకుంటున్నారేమో. విశ్రాంతి దినాన్ని గురించి కాదు, పరలోకాన్ని గురించి చెప్తున్నాడు. మరి ఒకవేళ యెహోషువ విశ్రాంతి కలగజేస్తే మరి దావీదు నేడనే ఒక దినం అనే మాట ఎలా మాట్లాడుతున్నాడు? కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. అదైనా కాబట్టి దేవుని ప్రజలకు ఏముంది అంటే పరలోకం నిలిచి ఉందని. ఎందుకనగా దేవుడు తన కార్యాలను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యాలు ముగించి, దేవుడు ఎలాగైతే తన పనులు మానుకుని ఎలాగైతే విశ్రాంతి పొందాడో, భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు ప్రభువులోకి వచ్చి మంచి పనులు చేసి చనిపోయిన తర్వాత తన పనులు తాను ముగించుకుని విశ్రాంతి పొందుతున్నాడు. ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు కాదు, పొందబోతాడు, విశ్రమిస్తున్నాడు. అంతవరకు పరదేశంలో ఉంటాడు. పరదేశంలో ఉన్నప్పుడు విశ్రమిస్తున్నాడా లేదా? అది దేవుడు ఎలాగైతే 6 దినాలు శ్రమపడి 7వ దినాన్ని విశ్రమించాడో, నేను అర్థమవుతుందా? క్రైస్తవులు కూడా తమ పనులు తాను ముగించి ఆయన దేహం విడిచిపెడితే తాను కూడా ఏమవుతాడు? విశ్రాంతి పొందుతాడు. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవరో పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించడం జాగ్రత్త పడదు. మనం అండర్లైన్ చేసుకోండి.
వాళ్ళు విధేయత చూపారు, అవిధేయత చూపించారు ఇశ్రాయేలు. అది కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా జాగ్రత్త విశ్రాంతిలో ప్రవేశించి జాగ్రత్త పడదు. విశ్రాంతులు అంటే పరలోకంలో ప్రవేశించడం జాగ్రత్త పడడం. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించడం జాగ్రత్త పడదాం. జాగ్రత్తలు చెప్పుకుంటున్నాడు 2వ అధ్యాయం నుంచి. అవునా? జాగ్రత్త పడదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై 2 అంచులు ఎటువంటి ఖడ్గం కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయ యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. మరి ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు. మన ఎవరికి లెక్క చెప్పవలసిందో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉందన్నమాట. అంటే దేవుని వాక్యం అనేది బలమైంది. అదే ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాల్లో ఉన్నాయి బయటికి తీస్తుంది అన్నమాట. తీస్తా తీదా సందేశం విన్నప్పుడు మన హృదయ లోపాలు బయటడతాయి. అందుకే ఎక్కడికి వెళ్ళినా నా కోసం అంటారు. నా కోసమే చెప్పారు ఇవ్వాలంటారు. ఏదైనా చెప్పేది మనం అందులోదే. కానీ వాక్యంలో ఏముంది? హృదయాలు హృదయ రహస్యాలు బయట పెట్టే శక్తి దేవుని వాక్యంలో ఉందన్నమాట. ఇప్పుడు మానవుడు అదే మన యొక్క దేహంలో ఉన్న రోగాలన్నీ బయటకు తీర్చలేదా? దేని ద్వారా? టెస్ట్ చేయడం ద్వారా. అవునా? మరి దేవుని వాక్యం హృదయంలో ఉన్న హృదయంలో ఉన్నాయన్నీ తీస్తారా తీరా? చూడండి 1 పత్రిక 14 కొరింథీ పత్రిక 14 అధ్యాయం 24 వచనం. అయితే అందరూ ప్రవచిస్తుండగా అవిశ్వాస అయినను ఉపదేశం పొందినవాడైన లోపలికి వచ్చిన ఎల్లా అందరు బోధ వలన తను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యాలు బయలుపడును. వాక్యం బోధించగానే ఏం జరుగుతుందంటే అందరి హృదయ రహస్యాలు ఏమవుతాయి? బయటపడు. అప్పుడు కొత్తగా వచ్చినోడు వాక్యం వింటుండగా వాళ్ళ హృదయ రహస్యాలు బయట పోతాను తప్పుతాను తెలిసిందనుకోండి మార్చుకుంటాడు. అలా నిజంగా మీలో ఉన్నాడని ప్రచురణ చేసి అతను సాగిపడి దేవుని నమస్కారం చేస్తాడు. అర్థమైందా? వాడి సందేశంకి ఎంత శక్తి ఉందంటే హృదయంలోని ప్రతి తలంపుని బయటికి తీయగల శక్తి దేవుని వాక్యానికి ఉందంట. అంటే మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో ఆలోచన వాక్య విరుద్ధమా అంటే దేవునికి విరుద్ధమా లేదా కాదని తీసుకొచ్చేసి బయట ఆడేస్తుందంట. అందుకని అర్థమైందా? హృదయ రహస్యాలను బయటపడేసేది దేవుని వాక్యమే కదా. హృదయ రహస్యాన్ని బయటపడేసేది ఏంటి? అంత శక్తి కలిగిన వాక్యం. అంత శక్తి కలిగింది దేవుని వాక్యము. అంత శక్తి కలిగింది. కాబట్టి మనం ఎవరికి రేపొద్దున లెక్క చెప్పవలసిందో ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉందన్నమాట. వాక్యం వినపడుతున్నప్పుడు మన హృదయ రహస్యాలు బయటడ్డాయంటే దేవుడు మన హృదయాంతరంగంలో మనం ఏం ఆలోచిస్తున్నామో అవన్నీ బయటపడేస్తున్నాడంటే ఆయన చూస్తున్నాడని అర్థం. ఏం చేస్తున్నాడా? సోదరులు దగ్గర వాక్యం చెప్పినప్పుడు వివాహ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు కోరుకొండలో మా ఇంట్లో ఎన్ని చెప్పేశారు అంటున్నారు. వాళ్ళు లేదా వెనకాల ఉంటారు కదా, లేడీస్ చెప్పేస్తారు కదా మా ఇంట్లో ఎన్ని బయట వెళ్ళిపోయింది. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో నాకేం తెలుసు, నేను ఏదో జస్ట్ ఎలా వెళ్ళాను. అవునా కదా? వాళ్ళ ఇల్లు ఎవరు తెలియదు, బ్రదర్ గారి ఇల్లే తెలియదు నాకు. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. అలాంటిది ఎవరింట్లో ఏముంటాయి నాకు ఏం తెలుస్తుంది? పోనీ ఇక్కడంటే పోనీ ఇక్కడ ఎవరెవరు ఉంటారో ఏంటో 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి ఇంట్లో గురించి తెలిసిపోయి అర్థమైంది. ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అవునా? పోనీ ఇక్కడ ఏదో చెప్పారు పోనీ వాళ్ళ కోసం చెప్పనుకోవడంలో అది ఆశ్చర్యపడి అక్కర్లేదు. అవునా కాదా? సడన్గా మనం వెళ్ళి అక్కడ కుటుంబ వ్యవస్థ గురించి చెప్తే మా ఇంట్లో ఎన్ని బయటడిపోయినాయి అంటే ఎవరు వాక్యానికి లోపడతలేదు. వీళ్ళందరూ భర్తలకు లోపడతలేదు, భార్యలు ప్రేమించట్లేదు. అవునా? అత్తగారులు అసలే వేగనెత్తలేదంట. అది అందుకని దేవుని వాక్యం ఏం చేసిందంటే బయట ఎట్టేస్తుంది అనమాట. దేవుని వాక్యం హృదయ రహస్యాల్ని మా అత్తగారిని కొట్టేస్తున్నట్టు ఈయనకెవరు చెప్పారబ్బా, నేను వంట వండుతలేనట్టు ఈయనకెవరు చెప్పారానబ్బా అని బయట అడిపోయినాయి. అప్పుడు మీకు అర్థమైనా అర్థం లేదా? ఎవరు బయట పెట్టారు? వాక్యమా నేనా? నేనైతే మీ ఇంటికాడ పలానా చెప్తాను, నేను ప్రవక్తనేంటి? అందుకని ఆదివారం అయినా ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు మన ఉదయ రహస్యాలు బయట ఆడతాయి.
మనం నాయన నా లోపం నాకు చెప్పారు వాక్యం ద్వారా, నేను సరి చేసుకుంటాను తండ్రి అని చెప్పేసి మన మనసులో ప్రార్థన చేసుకుని మారాలి. ప్రార్థన చేసుకుని ఏమవ్వాలి? మారాలి. కానీ దేవునికి సమస్తం మరుగు లేకున్నాయంట. దావీదు కోటలో చేశాడు తప్పు. ఎక్కడ చేశాడు? రాజకోట రహస్యం. కోట రహస్యాన్ని ఎవరెట్టారు? బయట అడిగారు. అయితే రాజకోటలో ఉన్న రహస్యాన్ని దేవుడు ఏం చేశాడు? బయట తీసి పడేసి నువ్వు రహస్యంగా చేశాడు, నీకైతే బయట నీ ఇంట్లో అయితే బహిరంగంగా జరుగుతుందని చెప్పేశాడు. అంతే. రహస్యాలు తలుపులు వేసుకుంటారు చాలామంది. ఏది తలుపులు వేసుకుని చూస్తూ ఉంటారు. అవునా? రహస్యం ఎవరో తెలుసు? నువ్వు తలుపులు వేసుకున్నావు, ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి ఏం తలుపులు ఉండక్కర్లేదు. దెయ్యానికి కూడా దురాత్మకు కూడా తలుపులు ఎక్కర్లేదు, అట్లా లోపలికి వచ్చేస్తాయి. చాలామంది సమాధుల్లోనే ఉంటాయి ఆత్మలు అనుకుంటారు. సమాధుల్లో ఎవరు ఉండరు. చచ్చిపోయిన వాళ్ళ మీద ఎట్టేస్తారు, కానీ చచ్చిపోయినోడు ఎవడో అక్కడ ఉండడం. వాళ్ళందరూ కిందకి వెళ్ళాలి, ఇంకా రారాలి పైకి. వస్తే మరి అతను చంపినోడిని చంపేయడా వచ్చి? అతను ఎవరికైతే ఆన్ చేశాడో ఆయన చంపడా? కాబట్టి రారాలి. అందుకని దురాత్మలు మాత్రమే ఆకాశ మండలము దురాత్మల సమూహమే వాళ్ళ పేరుతో వచ్చి నాకు గారెలెట్టు బూర్లెట్టు అంటూ ఉంటారు. వీళ్ళేమో ఎవరో వీళ్ళేమి ఇంట్లో వాళ్ళేమో మా అమ్మ వచ్చేసింది, వండి టగటగా దానికి ఏది ఇష్టమో దానికి ఎట్టే అంటారు. వీళ్ళు ఇందుకు తినేస్తున్నాయి ఎవరో? దురాత్మలకు ఎడుతున్నారు. ఎవరికి ఎడుతున్నారు? దురాత్మలకు ఎడుతున్నారు. ఆలోచన చేయండి ఎంత అజ్ఞానం ఉందో లోకం. అదే సమాధులు కూడా భయపడచ్చా మనం? ఎండిన ఎముకలు అయ్యి. ఏంటయ్యి? ఎండిన ఎముకలు అట్టుకోవచ్చు అక్కడ అడేశారు అంతే. కానీ మనకు భయం ఎక్కడ వస్తుంది? అక్కడే వస్తుంది. బాబోయ్ ఉండి స్లో కొట్టుకుంటుంది అక్కడే. దురాత్మలు ఉన్నాయేమో ఇక్కడ, ఏది మనం ఎక్కడ ఉంటామో అవి అక్కడే ఉన్నాయి. అప్పుడు అక్కడే మనకి పక్కన కనపడవు. దురాత్మలు ఉన్నాయి మన పక్కనే ఉంటాయి. మన పక్కన ఉన్న దురాత్మలు మనకు భయం వేయదు. ఆ దేహంలో ఉన్న ఎముకలను చూసి మనకు మాత్రం గుండెలు స్లో పడదు. అక్కడే పెట్లు టికెట్ అన్నాయి అనుకోండి. ఈ మన దేశంలో మన దేశంలో ఉన్న వాళ్ళకి అసలు సైన్స్ తెలీదు. తర్వాత ఈ దెయ్యాల సినిమాలు చూస్తారు, వీళ్ళు అవి వేకులు లేవురా బాబు అంటే అవి ఉన్నాయా అని చూపిస్తూ ఉంటారు. వీళ్ళు దెయ్యం సినిమా చూసి అమ్మా నానా అంటూ ఉంటారు. దేనికి? ఎవడు చూడమన్నాడు నిన్ను? ఎవడో అమ్మా నాన్న అనమన్నారు? అవి లేవు కదా, ఉన్నాయా బాబోయ్ అంటూ ఉంటారు. ఎవరు చూడమన్నాడు నేను? లేని దయ్యాలు లేని వాటిని సినిమాలు అంటే ఏంటి? లేని వాటిని కల్పించేవాళ్ళు, ఏదో కాసేపు నవ్వించడానికి. అయ్యి ఆ నవ్వించడానికి కల్పించినవి తీసేయి. నిజంగా దయ్యం ఉంది, అక్కడెక్కడో కూర్చుందంట, అక్కడెక్కడో నుంచుందంట. దయ్యాలు నుంచి ఉంటాయా కూర్చుంటాయా? తెల్లగా ఉన్నాయంట, నల్లగా ఉన్నాయంట అంటూ ఉంటారు. ఎలా ఉన్నాయంట? తెల్లగా ఉంది కనపడింది, నాకు నల్లగా ఉంది కనపడింది అంటూ ఉంటారు. తెలుపు నలుపు దయ్యాలు ఉంటాయి అన్నాడా? దురాత్మలకు తెలుపు ఉంటుంది నలుపు ఉంటుంది అన్నాడా? ఎర్రగా పెద్ద తల ఎరబోసేసింది అంటారు. ఇది తల అంటా ఉంది. దురాత్మకు తల ఉంటుందా? పోనీ చచ్చిపోయినాడు బయటకు వచ్చిన అటు తల ఉంటుందా? ఆల్రెడీ ఏమైపోయింది అక్కడ? మొత్తం ఊడిపోయింది. కప్పెట్టిన 10 రోజులకి 20 రోజులకి తల ఏమవుద్ది? ఊడిపోద్ది. పెద్ద తల జింపు ఇలా తీసి వచ్చిందంట. ఎవరు చెప్పాడా జమ్మదల అలా జింపుతా అలా ఎరబోసిందని? ఈ భయాలన్నీ ఎవరెట్టారు? దైవజ్ఞానం లేని వాళ్ళు ఎట్టారు. అవునా? ఇప్పుడు దైవజ్ఞానం తెలిసిన తర్వాత ఏం చేయాలి? భయపడకుండా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, కనిపించిన దెయ్యాల కన్నా కనిపించే మనుషులే ప్రమాదకరం అన్నాడు. అంటే కాదు, అది కాదు, కనిపించదు కాదు, చచ్చిపోయిన శవం కన్నా కనిపించే మనిషే డేంజర్ అన్నాడు. అంటే బతుకున్న మనిషే డేంజర్. చచ్చిపోయిన మనిషికి కోసం భయపడతావేంటి అంటావేంటి? చచ్చిపోయిన మనిషి కోసం భయపడిపోతామంటే అలా అవ్వతే ఇలా వెళ్ళిపోతారు చాలామంది. నేను ఇలా చూస్తాను, ఇది మాగోడా, అది మొసలోడా పొడుసోడా అని చూస్తాను. ఇది అలా దగ్గరికి వెళ్ళి దాహానికి భయపడడం ఏముందండి? భయపడాల్సిన పని ఉందా? దురాత్మలు కూడా ప్రేరేపిస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.
అర్థమైందా దోలేదా? ఇప్పుడు ఎవరికి మరుగుగా తేటగా ఉన్నాయి చెప్పండి? అందుకని దేవుని వాక్యం సజీవమై బలం కలిది కాబట్టి సమస్తము మన హృదయాలు ఉన్న లోపాలన్నీ బయటేస్తుంది. బయటేస్తున్నప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి వద్దా? అది పాపిని మారుస్తుంది, పరిశుద్ధుల్ని కూడా మారుస్తుంది. అందరికీ అందరి హృదయాలు, మానవ జాతి అందరి హృదయాలు బయటెడతాయి. సంఘంలో ఉన్న వాళ్ళ హృదయాలు కూడా బయటెడతాయి. బయటడితాయి. పరిశుద్ధుడు కూడా ఉంటాయి కదా లోపాలు, బయటడిపోతాయి అన్నమాట. అది అంత గొప్పది. కాబట్టి అవిధేయత వల్ల పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకుండా విశ్రాంతి పోయిన జాగ్రత్తగా పడదమన్నాడు. తర్వాత దేవుని కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉంది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అదైంది. ఇప్పుడు ఎవరున్నారు? ఇక్కడేమో నమ్మకమైన కుమారుడు ఉన్నాడు. దేవుని ఇల్లులో నమ్మకమైన ఎవరో? యేసుప్రభువు. ఇప్పుడేమో మన ప్రధాన యాజకుడు, రాజు యాజకుడు. ఎవరో? యేసుప్రభువు రాజు యాజకుడు. కాబట్టి ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ ఏది? యేసుప్రభువు వారు దేహంలో ఉన్నారు కదా, దేహంలో ఉండి ఏమనిపించారు? మనలాంటి బాధలు అనిపించారు ఆయన. అందుకని అనుభవం కలిగినాడే లేదా? మనతో సహానుభావం కలిగిన వాడు లేనివాడు కాడు. కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మనలాగే శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు. ఆయన కూడా శోధించబడ్డాడంటే భూమి మీద, అదైందా? కానీ ఏం చేయలేదు? పాపం చేయలేదు యేసుప్రభువు వారు. కనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనార్థకు చేరదాం. అర్థమైందా? ఒకవేళ తెలియక తప్పు చేస్తే, నాయన నేను తప్పు చేస్తామని చెప్పేసి ఆయన యొక్క కృపాసనం అడిగి, అంటే కృప యొక్క సింహాసనం ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అడుగుదాం అన్నాడు. కాబట్టి ఆయన 4వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, క్రైస్తవులకి విశ్రాంతి నిలిచి ఉంది. అర్థమైందా? 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్రైస్తవులకి విశ్రాంతి నిలిచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. క్రైస్తవులకు విశ్రాంతి ఉందంటే పరలోకం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్రైస్తవులకు విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. 5వ అధ్యాయంలో మన ప్రధాన యాజకుడు మనుషుల్లోండి ఏర్పరచబడిన వాడే పాపాల కొరకు అర్పణలు బలి అర్పించు దేవుని విషయాన్ని కార్యం జరిగించు మనుషుల మీద నింపబడు. చూడండి అక్కడ ఆ మాట ఏమన్నాడు? చూడండి అక్కడ ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి? ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లోండి ఏర్పరచబడిన వాడే. ప్రతి ప్రధాన యాజకుడు, ఇది ఇశ్రాయేలుకి పరిచయమా కాదా? ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లోండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యాలు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమించబడును. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అయితే తాను కూడా బలహీన చేత, ఎవరో? మానవ ప్రధాన యాజకుడు. మానవ ప్రధాన యాజకుడు ఏంటి? తాను కూడా బలహీనత చేత ఆవరించబడినందున అతడు ఏమీ తెలియని వారి ఎల్లను త్రోవ తప్పిన వారి ఎల్ల తాలిమి చూపగలవాడే ఉన్నాడు. జాలి ప్రేమ చూపించగలిగిన వాడే ఉన్నాడు. ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపాల నిమిత్తం అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడు. ఇది పాత నిబంధనల ప్రధాన యాజకుడు తన కోసం బలి అర్పించాలి, తన ప్రజల కోసం, తన జనాల కోసం కూడా బలి అర్పించాలి. అయితే మరియు ఎవడుని ఘనతకు తనకు తానే వహించుకోండి. కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకడుకు తను తానే మహిమపరచుకోలేదు. కానీ అంటే భౌతికమైన ప్రధాన యాజకుడు దేవుని చేతే ఏర్పాటు చేయబడ్డాడు. అవునా? భౌతికమైన ప్రధాన యాజకుడు ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాడు? అలాగే యేసుప్రభువు వారు కూడా దేవుని చేతే ఏర్పాటు చేయబడ్డాడని చెప్పడానికి లేఖనాలు ఉపయోగించాడు అనమాట. ఏది? కీర్తన 2:7 నువ్వు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే. అని నువ్వు నా కుమారుడు అని చెప్పిన వాడే ఆయనను మహింపరచెను. ఎవరిని? ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమం చెప్పిన నిరంతరం యాజకుడు అన్నావు అన్నాడు. 110వ కీర్తన 4వ లైన్లో, 110వ కీర్తన 4వ లైన్లో ఏమన్నాడంటే, మెల్కీసెదెకు చెప్పిన నువ్వు నిరంతరము ప్రధాన. అంటే దేవుడు, అంటే భౌతికమైన ప్రధాన యాజకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆత్మ సంబంధమైన ప్రధాన యాజకుడిని యేసుప్రభువు వారు కూడా
దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో లేఖనం, ఇదిగో ప్రవచనం అని చెప్పాడు అనమాట. యేసుప్రభు వారు కూడా మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడినోడే. అహరోనే కాదు, అహరోను గోత్రికులే కాదు, అదే యేసుక్రీస్తు వారు కూడా మనకి దేవుడు ఏర్పాటు చేసిన వాడే అని చెప్తున్నాడు అక్కడున్న యూదులోని క్రైస్తవులైనటువంటి వాళ్ళకి. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు అహరోను, అదే అహరోను కుటుంబీకులు అంటారు కదా వీళ్ళు. ఇప్పుడు క్రైస్తవులకు ప్రధాన యాజకుడు ఎవరు? యేసుప్రభు వారు అనమాట. క్రైస్తవులకు ప్రధాన యాజకుడు ఎవరు? యేసుప్రభు. మన పాత నిబంధనలో ఏర్పాటు చేయబడినవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అలా నిర్గమాకాండ 28 అధ్యాయంలో అతనికి మహిమ ఘనత కలిగినట్లు నేను అహరోని ఏర్పాటు చేసుకుని అన్నాడు కదా. అహరోని ఏర్పాటు చేసుకున్న దేవుడే యేసుప్రభువుని కూడా ఏర్పాటు చేశాడు. అంటే యేసుప్రభు వారు కూడా ప్రవచనం లేకుండా, దేవుడు పిలవకుండా ప్రధాన యాజకుడు అవ్వలేదు. అదైనా రైట్. నువ్వు మెల్కీసెదెకు క్రమం చెప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అందుకని 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడ్డాడు. భూమి మీద యేసుక్రీస్తు వారు వచ్చి అదే దేహంలో దేవుని ఎల్ల విధేయత కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు అంగీకరించేటట్టుగా బతికాడు ఆయన. కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. దేవుడిని అడిగాడు ఆయన కూడా. ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కుమారుడైంది కూడా తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంటే. అప్పుడు శ్రమలు ఎందుకు? విధేయత నేర్చుకోవడానికి. ఒక క్రైస్తవుడికి శ్రమలు అవసరమా కాదా? మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు క్రమం చెప్పున చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. కాబట్టి 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు చెప్పండి? అదే మిగతాది హెచ్చరిక అనమాట. 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు అదే ప్రధాన యాజకుడు అనేవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడతాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడిగా దేవుని చేతే ఏర్పాటు చేయబడ్డాడు. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అన్నాడు అనమాట. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అదే 5వ అధ్యాయం. ఏమన్నా అర్థమైందా? అర్థమలేదా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన మన ప్రధాన యాజకుడు మన ప్రభువు. ఆయన కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అహరోను ఎలాగ ఏర్పాటు చేయబడ్డాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ప్రధాన యాజకుడు మన కోసం ఏర్పాటు చేయబడ్డాడు. 11-14 ఇందులో కూర్చొని మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయంట. ఏది? వాళ్ళకి ఆనాడు క్రైస్తవులకి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికే. కానీ మీరు వినుటకు ఏమయ్యారు? మందులైనందున. అంటే ఏంటి? పాస్టర్ గారు అన్నారంట మందులు వేసుకోవద్దు అన్నాడంట. ఏమన్నాడు? మందులు వేసుకోవద్దు అన్నాడంట. దేన్ని? మందులైనందున వాటిని విశుద్ధపరచుడు కష్టమన్నాడు కదా. క్రీస్తుని గురించి చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అర్థం చేసుకునే మీ సామర్థ్యం మందగించింది. అది అర్థమైందా? అర్థం చేసుకునే విషయంలో మీ యొక్క మనసు ఏమైంది? మందగించినప్పుడు ఏం చెప్పగలుగుతున్నా? ఏం చెప్పలేం. సామర్థ్యం మందగించింది. కాబట్టి మీరు వినటానికి మందులైనందున, సామర్థ్యం లేనందున వాటిని విశుద్ధపరచుట కష్టం. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నాకు, అవునా? అర్థం చేసుకోలేని వాళ్ళకి విశుద్ధపరచడం ఏమవుతుంది? కష్టమైపోతుంది. అర్థం తప్ప ఏముండదు. ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందో చెప్పాడు అక్కడ. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఉపదేశకులు ఉండాల్సిన వారు మళ్ళా మూలపాఠాలు మీకు మళ్ళా ఒకటి బోధింపాల్సి వచ్చింది. మూలపాఠాలు అనేది క్రైస్తవుడు అవడానికి కావాల్సిన మూలపాఠాలు. మళ్ళీ మూలపాఠాలు చెప్పొచ్చిందంటే మీరు పాలు తాగాల్సిన వాళ్ళే, కానీ ఆ బలమైన ఆహారం తినగలవారు కాదనమాట. చిన్నపిల్లలకి మాంసం పెడితే తక్కువ ఉంటుందా? అరగదు. అలాగే ఆత్మీయంగా ఎదగలేనట్టు వాళ్ళకి బలమైన అంటే ఆత్మ సంబంధ చాలా మర్మాలని లేకపోతే దైవ సంబంధమైన జ్ఞానం సాధ్యమైందని చెప్పడానికి అవకాశం, అది వాళ్ళకి గ్రహించుకోవడానికి కష్టమైపోద్ది అనమాట. 13వ వచనంలో
మరి పాలు త్రాగువాడు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడికి ఏం చెప్తామండి? వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీళ్ళు వివేచనకు సాధకం చేయమని జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే. అప్పుడు మీరు చూడండి 1వ అధ్యాయం ఎబ్రీపత్రిక 1వ అధ్యాయం చెప్పినప్పుడు దేవా అంటాడు. అయ్యి బాబు ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పాడు దేవా అని దేవుడు అన్నాడంటే మీరు అలాగ ఆలోచించి విన్నారనుకోని ఏమనిపిస్తుంది? మీకు అర్థమవుతున్నట్లు లెక్క. అదేంటి దేవుడా అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఈయనేం ఆలోచన కీర్తనలో కోట్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమన్నా అక్కడ ఎవరు అంటున్నారు? ఆ కీర్తనకారుడు అంటున్నాడు దేవా నీ సింహాసనం నేను అంతా తెలిసింది. అంతేగాని నా దేవుడా అని అనలేదు. అదే దాని దేవుడా అని అనలేదు, దేవుడు అని అనలేదు. చూసారా మనకి అప్పుడుకి అప్పుడు ఏం నేర్పామో అప్పుడు మనకి ఏం నేర్పారో అదే పట్టుకుని ఉన్నాం. తెలియదు కదా. నిజమే నా దేవుడా అనేటప్పుడు మ్యాజిక్, దాని పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది మ్యూజిక్. నిజమే మనకేమైపోద్ది? బలమైపోద్ది. నిజమే అని తీరా ఆ లేఖనాటికి వచ్చి ఇక్కడ పెట్టి చూస్తే భక్తిపడు అంటున్నాడు అందుకు దేవుడు నీ దేవుడే నీ తోడువారండి హెచ్చించాడు అన్నాడు. కాబట్టి ఈ పత్రిక అందుకున్న వాళ్ళ స్థితి ఎలా ఉందండి? పత్రిక అందుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కాలాన్ని వృధా చేసేశారు. అర్థమైందా? వాళ్ళు వెనక్కి వాళ్ళ నిజాన స్థితి ఎదగాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు? అది శిశు దశలోనే ఉండిపోయారు, ఎదగలేకపోయారు అన్నమాట. శిశు దశలో ఉన్నారు కాబట్టి మీకు వివరించడం నాకు కష్టం అన్నాడు. అంతే, మీరు గ్రహించలేరు అన్నాడు. మీకు అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి మనం మూలపాఠాలు మానేసి సంపూర్ణ మౌటుకు సాగిపోవాలన్నమాట. అది 6వ అధ్యాయంలో చెప్పడం తర్వాత చదువుదాం. ఓకేనా? రైట్. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా దేవుని చేత ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. ఇంతవరకు మీ అందరికీ వందనాలు.